GVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. యూరియా కొరత నివారించి రైతులకు సొసైటీల ద్వారా యూరియా అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం RDOకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం సొసైటీల ద్వారా యూరియా సరఫరా చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘం నాయకులు జి ఏడుకొండలు, మన్నేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యి రైతులందరూ కూడా మాగాంటి పంట వేసుకునే నేపథ్యంలో యూరియా కొరత వల్ల చాలా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా అనేక షాపుల్లో మొన్న మేము అన్ని షాపులకు వెళ్ళాం. యూరియా కొనాలంటే ఒక యూరియా కట్టకి ఒక గుళికల ప్యాకెట్ లింకు చేస్తూ ఉన్నారు. గుళికల ప్యాకెట్ లింక్ చేసి గుళికల ప్యాకెట్ 500 పెట్టి కొంటేనే యూరియా కట్టిస్తామంటున్నారు. కొన్ని షాపుల్లో అయితే అసలు యూరియా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని షాపుల్లో కాంప్లెక్స్ యూరియా ఎరువు కొంటేనే యూరియా ఇస్తామని చెప్పేసి లింక్ పెడతా ఉన్నారు. ఈ విషయం మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వ్యవసాయ శాఖ అధికారులే 2 కట్టలు ఇస్తారండి, మీ ఇష్టమైతే తీసుకెళ్ళండి లేకపోతే లేదనే పద్ధతుల్లో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. 5 ఎకరాలు వేసే మాగాడేసే రైతుకి 5 కట్టలు అవసరం అయితే 2 కట్టలు తీసుకెళ్ళి ఏం చేయాలి? అందుకని ఇది సరైన పద్ధతి కాదనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము చెప్తా ఉన్నాం. మరోవైపున యూరియాది బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు కొందరు వ్యాపారస్తులు. దాంట్లో 400 నుంచి 450 రూపాయలు అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు సోద్యం చూస్తూ ఉన్నారు. తక్షణం కలెక్టర్ స్పందించి యూరియా కొరతని నివారించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్లాక్ మార్కెట్ అరికట్టి సొసైటీల ద్వారా రైతులకు సరిపడా యూరియాని అందుబాటులో ఉంచాలనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో యువకులకు ఉపాధి శనివారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొని యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు. ఆమె మాట్లాడుతూ ఉపాధి ఎంత చిన్నదైనా అది ఒక మొదటి అడుగని, ఈ అవకాశాలను యువకులు సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచుకచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ వండవ కృష్ణకుమారి, చరణ్, వివిధ హోదాల చైర్మన్లు, కూటమి నేతలు, యువకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది I want to suggest make a step. This step
You're just looking for 40,000-50,000 jobs కోసం చూస్తున్నారు. And after 3 to 4 years searching లోనే ఉంటారు. మా దగ్గర నుంచి చాలా మంది ఏం చేస్తారంటే ట్రైనింగ్ తీసుకుంటారు. For what? అంటే 3 to 4 years నుంచి just we are in the Hyderabad to take the trainings అంతే. అంతే కదా జాబ్ ఉంటుంది. అయితే యువతకి ఉద్యోగం కల్పించాలన్న ఆశయంతో ఉన్నారో వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మేము సుజలాన్ విండ్ ఎనర్జీ నుంచి వచ్చినప్పుడు నాకు 1995 లో ఏమంటారు సూపర్వైజర్స్ కోసం చూస్తున్నాం. సో సోలార్ ఇన్స్టలేషన్ చేయాలి. 6 months ట్రైనింగ్ ఉంటుంది. అందరికి ఓజేటీ ఉంటుంది. ఓజేటీ సర్టిఫికేట్ మా సైడ్ నుంచి ఇస్తారు. జగ్గైపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి దళితులకు ఇవ్వాలంటూ స్థానిక నాయకులు తన్నీరు నాగేశ్వరరావు ఇంటూరు చిన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం జగ్గైపేట మార్కెట్ యార్డ్ పదవి విషయంలో ఎస్సీ మహిళలకు చెందిన పదవిని ఎస్సీ వారికి కాకుండా అగ్రవర్ణాలకి కూడా పెట్టడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, మండలం పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు బట్టాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి పెంటి శ్రీనివాసరావు, జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గైపేట మార్కెట్ యార్డుని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ మైళ్ళకు కేటాయించారు. ఈ ఎస్సీ మైళ్ళకు కేటాయించి 3 నెలలు అయితేనా కానీ దాన్ని అమలుపరచని ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ తరఫున ఒకే డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన జీవోని అమలు చేయమని మేము ఈ రోజు అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని. స్థానిక శాసనసభ్యుల గారిని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారిని కూడా ఒకటే ఈ ప్రజావేదిక ద్వారా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఈ జగ్గైపేట నియోజకవర్గంలో అత్యధికమైన ఎస్సీ ఓట్లు వేసి మిమ్మల్ని జగ్గైపేట శాసనసభ్యులుగా గెలిపిస్తే వచ్చిన ఎస్సీ మహిళా రిజర్వేషన్ ని మీరు అమలు పరచడం ఆలస్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. దీనికి మీరు సమాధానం. ఎన్టీఆర్ జిల్లా వెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు 6,93,454 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రామావతి సామ్రాజ్యం గుడివాడ పట్టణంలో ఏపీ మోప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం అనుబంధం జిల్లా ప్రథమ మహాసభ ఎం దీవెన జె ఝాన్సీ అధ్యక్షంగా జరిగింది.
ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పాల్గొని సమస్యలను చర్చించి ప్రభుత్వ విధానాలు తప్పుపట్టారు. మచిలీపట్నం పడిన గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ఆర్పీలు అందరూ పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. వేతనాలు పెంచాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఆన్లైన్ యాప్ లో శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పి ధనశ్రీ, కృష్ణా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మెప్మా ఆర్పీలకి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2019లో ఆర్పీలకి 8,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని, 2,000 రూపాయలు ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేటటువంటి పదం చేర్చడం వలన 8,000 రూపాయలు వేతనం కూడా అందరికీ రానటువంటి పరిస్థితి ఉన్నది. వర్క్ ఏమో రోజు రోజుకి పెరుగుతూ ఉంది, ఆన్లైన్ వర్కులు పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు పొలిటికల్ లీడర్లు ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలకి పొదుపు మహిళల్ని అక్కడికి సమీకరించేటటువంటి పని రోజు ఉంటా ఉంది. కమిషనర్లు రకరకాల పేర్లతోటి ఈరోజు ఆర్పీల మీద ఒత్తిడి చేసి జనాన్ని సమీకరించమని వేధిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆర్పీలకు మాత్రం కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంగా మెప్మా ఎండీ గారితో జరిగినటువంటి చర్చల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవటానికి వీలుగా కొన్ని ఒప్పందాలు జరిగినాయి. కాల పరిమితి సర్కులర్ని అభియాన్స్ లో పెట్టారు, సంతోషం. అలాగే ట్యాబులు ఇవ్వమని అడిగాం, ట్యాబులు ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్లో వర్క్ చేయడానికి వీలుగా ఉండేటటువంటి పద్ధతి కాకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్లకు సంబంధించి మాత్రమే పనిచేసేలాగా దాన్ని మ్యానిఫై చేశారు. దాని వలన ఒక ఫోటో తీయాలన్నా ఎక్కువ వాట్సాప్ల నుంచి పని నడుస్తూ ఉంటుంది, వాట్సాప్ లేకుండా చేశారు. కాబట్టి ఆ ట్యాబ్ను కూడా జనరల్ ట్యాబ్ లాగా మార్చేటటువంటి పని చేయాలి. అన్ని రకాలైనటువంటి పద్ధతిలో ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దానికి సిమ్ కార్డ్స్ ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకోమనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆ రకమైనటువంటి పని జరగలేదు. దాన్ని సక్రమంగా చేసే పని చేయాలి. ఒక యాప్ ఇచ్చినప్పుడు ఆ యాప్లో పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ యాప్ ఇచ్చేసి మీరు వర్క్ చేసుకోండి, లింక్ పంపించి మీరు వర్క్ చేసేసుకోండి అనేటటువంటి పద్ధతిలో చెప్తే ఆర్పీలు ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. ఆ వర్క్ చేయకపోతే వేతనాలకి పనికి ముడిపెట్టి వేతనాల్ని కోత పెట్టేటటువంటి పని చేస్తా ఉన్నారు. కాబట్టి యాప్ల మీద అవగాహన కల్పించేటటువంటి పని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిజికల్గా చేయాలి, ఆన్లైన్లో కూడా ఆ రకంగా చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు యూనిఫామ్ ఇస్తామన్నారు, ఐడి కార్డ్స్ ఇస్తామన్నారు, ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. వీటికి సంబంధించి ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అలాగే చదువుకొని చాలా కాలం నుంచి పనిచేస్తాం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సీఓలుగా ప్రమోట్ చేయాలని కోరుతా ఉన్నాం. పాలకులు మారినప్పుడల్లా ఆర్పీల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది. రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి, తొలగింపులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ఆర్పీలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఆ స్కీమ్ నుంచి వస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకి ఉపయోగించేటటువంటి పద్ధతిలో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆర్పీల మీద ఎక్కువ వర్క్ చేసేది ఆర్పీలు, మొత్తం పొదుపు మహిళలందరిలో పనిచేసేది ఆర్పీలు. కానీ దానికి సంబంధించినటువంటి ఆర్పీలకి వేతనాలు సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వం ఈరోజు వేధించేటటువంటి పని చేస్తూ ఉంది. కనీస వేతనాల కోసం, ఇతర డిమాండ్ల కోసం రాబోయే కాలంలో ఆర్పీలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణా జిల్లా మెప్మా ఆర్పీల జిల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.